అందరికీ నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో డిఎస్సి ఎప్పుడు సార్ మీరు జనవరిలో వస్తుంది అన్నారు కదా, ఖచ్చితంగా వస్తుందా, ప్రస్తుతం ఎట్లున్నది అని చెప్పేసి చాలామంది అడుగుతారు. డిఎస్సికి సంబంధించి తర్జన భర్జనలో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చింది, జరగబోతా ఉన్నది. కాబట్టి డిఎస్సి అప్డేట్ గురించి అడుగుతారు. స్పష్టంగా చెప్తున్నా, మీ సమయాన్ని అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు. నేను స్పష్టంగానైతే తెలియదు, ముందే చెప్తున్నా. కానీ కొన్ని ప్రిడిక్షన్స్ అండ్ అసలు సమాచార లోపం ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక విషయంలోకి వస్తే, డిఎస్సి ఖచ్చితంగా జనవరిలో ఉంటుంది అనేది నాకు అక్టోబర్ నవంబర్ అప్పుడే తెలుసు, అక్టోబర్లోనే తెలుసు నాకు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ డేట్లలో ఎలాంటి మార్పులు అయితే లేవు. జనవరిలో ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది అనడానికి నా దగ్గర ఆధారం లేదు. వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఉండదు అనడానికి, కొట్టిపారేయడానికి లేదు. ఆన్ ది స్పాట్గా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకొరకంటే ప్రభుత్వానికి ఫైల్ పంపడానికి అంతా రెడీ ఉన్నది. ప్రభుత్వం ఎప్పుడు అడిగితే అప్పుడు విద్యాశాఖ నుంచి ఎన్ని పోస్టుల ఖాళీలు, ఎంత డిఎస్సి ఎట్లుండబోతా ఉంది, 6,000 7,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి అన్ని సిద్ధం చేసి అన్ని రెడీ చేసి విద్యాశాఖ దగ్గర రెడీగా ఉన్నది. అయితే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనడానికి నేను కాదు కదా, ఉన్నతాధికారులు కూడా, విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ విధంగా ఉన్నాయి. అంటే నేను అక్టోబర్లో చెప్పిన నవంబర్లో టెట్ వస్తుంది, డిసెంబర్ వదిలేస్తే జనవరిలో ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి, ఎగ్జామ్స్ అయిపోయే నాటికి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన. నేను ఎక్స్పెక్ట్ చేసింది కాదు, అధికారులు భావించినటువంటి ఒక భావన. వాళ్ళు ఈ టైంలో పెడితే, జనవరిలో పెడితే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇవన్నీ కంప్లీట్ చేసుకుని జూన్, జూలై వరకన్నా, కనీసం ఆగస్టు వరకన్నా కొత్త టీచర్ని ఇవ్వచ్చు అని ఒక ప్రిడిక్షన్ తోటి వాళ్ళు జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వడానికి సన్నద్ధం అవుతున్నట్టుగా మనకు సమాచారం ఇచ్చారు. ఉండొచ్చు, మేబీ మేమైతే ఇట్లా ప్లాన్ చేస్తున్నామని చెప్పి. సో ప్రభుత్వం ఈ ప్లాన్ను యాక్సెప్ట్ చేస్తే అదే ప్లాన్ కంటిన్యూ అవుతుంది. లేదు ఈ ఎలక్షన్ అని, లేదంటే మళ్ళీ ఇప్పుడు మొన్న టెట్ తర్వాత, మీరు టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసిర్రు, మనకు ఈ సర్పంచ్ ఎన్నికలు రావడము, డిసెంబర్ అంతా కూడా గడిబిడ కావడము, అండ్ ఇప్పుడు ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతా ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు ప్రభుత్వం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ జెడ్పీ ఎన్నికలు, ఇంకా మున్సిపల్ ఎన్నికలు ఉండబోతాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు అనేది తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే వీటిపైన ప్రభావం చూపెడతాయేమో ఒకవేళ అని. సో కాబట్టి కొంత ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకైతే జనవరిలో నోటిఫికేషన్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగానైతే మన గతంలో అందినటువంటి సమాచారం, ఈ రోజుకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, పాత సమాచారం మాత్రమే. అందరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే చాలా వీడియోలలో అదే విషయం అడుగుతున్నారు. నా దగ్గర స్పష్టమైనటువంటి ఆన్సర్ లేకనే నేను రిప్లై ఇవ్వలేదు. దయచేసి మన్నించాలి, అర్థం చేసుకోవాలి. నాకు ఏదో నోటికి వచ్చిందో, లేకపోతే నాకు తోచిందో, లేకపోతే నాకు అనిపించిందో చెప్పేటువంటి వాడిని కాదు. నేను యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మాత్రమే చెప్తాను. నాకు తెలియకపోతే తెలియదు అని చెప్తా. ఏదైనా సరే నాతో కాదు, అది నాకు తెలియదు, అది నా పరిధి కాదు అని చెప్తా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటా. అప్పుడు తెలిసిన దాని ప్రకారం అయితే మనకు జనవరిలో ఉంటుంది అని. కానీ ఇప్పటికీ మరి అందులో ఏమైనా మార్పులు ఉన్నాయంటే ఎలాంటి మార్పు లేదు. జనవరిలో ఇవ్వకపోవడానికి కారణాలు లేవు, ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పడానికి కూడా ఆధారం లేదు. కానీ విద్యాశాఖ మాత్రం ఖచ్చితంగా ఈ జనవరిలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగానైతే తెలిసింది. కానీ మరి ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా చేయదనే సందిగ్ధంలో ఉన్నది. ఎందుకొరకు అని అంటే, మీకు రేపేళ్ళు నేను క్లారిటీ తీసుకొని చెప్తా. కొద్దిగా గ్రూప్ 1 ఖాళీల పైన అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఖాళీల పైన కొద్దిగా కసరత్తు చేస్తున్నట్టుగానైతే తెలిసింది. సో మరి ప్రభుత్వం ఆ ఉన్నత స్థాయి ఉద్యోగాల వైపు వెళ్తుందా, మరి డిఎస్సి వైపు వెళ్తుందా? ఖచ్చితంగా 1-2 నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ అది ఎట్లుంటుంది అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడతా. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే, మన గతంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. మళ్ళీ జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉన్నది. అది ఇవ్వరట, ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది అనే విషయం కూడా మనకు రాలేదు. ఖచ్చితంగా ఇస్తారు, అది యాక్సెప్ట్ చేస్తారు. 6,000 7,000 ఖాళీలకు మనకు ఆమోదం వస్తుంది. 8,000 ఖాళీల దాకా చూపెట్టిరు, 6,000 అయినా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మరి ఎట్లుంటుంది అనే విషయం పైన ఇంకా స్పష్టత లేదు. సో ఇదంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి క్వశ్చనే కానీ ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి లేకనే నేను మీకు రిప్లై ఇవ్వలేదు. సో మనకున్న సమాచారం మేరకు మాత్రం జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వడానికి అన్ని సిద్ధం చేసుకుని ఉన్నది విద్యాశాఖ. ప్రభుత్వం చెప్తే, ప్రభుత్వం కానీ అని అంటే నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేయడానికి విద్యాశాఖ దగ్గర ఎలాంటి అది లేదు. సో మొన్నటి వరకు కొన్ని మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అని అండ్ కొన్ని అంతర్జిల్లా బదిలీలకు సంబంధించినటువంటివి కానీ, కొన్ని స్పౌజ్ బదిలీలు కానీ, ఇవన్నీ కూడా ఉండే. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి.
మొన్న ఎలక్షన్లలో అందరూ డ్యూటీలు చేసిరు, ప్రమోషన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఖాళీల పైన స్పష్టత ఉన్నది, అన్నీ రెడీ ఉన్నాయి. సో ప్రభుత్వం డిఎస్సి నియామకం చేయాలి, ఆ ఖాళీలు పంపండి అని అంటే పంపడానికి అన్నీ రెడీ ఉన్నాయి. ప్రభుత్వం తలుచుకుంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు అప్పుడని కాకుండా మనం చూస్తూ ఉన్నాం, ఆర్టీసీకి సంబంధించినటువంటివి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే నోటిఫికేషన్లు వస్తున్నాయి. సంఖ్య తక్కువనే కావచ్చు, అంతా 198 ఉద్యోగాలే కావచ్చు, అంతకుముందు ఉన్న 1000 ఉద్యోగాలే కావచ్చు, అయినా కూడా నోటిఫికేషన్లు అనేవి వస్తూనే ఉన్నాయి. సో కాబట్టి అందరికీ నేను విన్నవించుకునేది ఒకటే, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ముందుకు సాగించండి. నేను చెప్పేది ఒకటే, డిఎస్సి తప్పనిసరిగా ఉంటుంది. జనవరిలో ఉంటుందా, జనవరి కాకపోతే ఫిబ్రవరిలో ఉంటుందా, ఫిబ్రవరి కాకపోతే మార్చి ఉంటుందా, జూన్ వరకు ఉంటుందా, కానీ డిఎస్సి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరికీ నేను సూచించే సూచన ఒకటే, దయచేసి సీరియస్గా చదవండి, సీరియస్గా ప్రిపేర్ కండి. ఖచ్చితంగా ఉపాధ్యాయ నియామకాలు ఉంటాయి. ఇప్పుడే అనుకుని కాకుండా మీరు ఒక టైం బాండ్ అనేది పెట్టుకోకుండా, మంచి టైం ఉన్నది నాకు అనే విధంగా మంచిగా ఓపెన్గా ఫ్రీగా ఫీల్ అవుతూ చదవండి. ఈ 2 నెలలు ఉంది, 3 నెలలు ఉన్నది, సబ్జెక్టులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ కంటెంట్ చదవాలి, ఎక్కువ మెథడాలజీ చదవాలి, ఇదంతా అవుతుందా అనే బర్డెన్ లేకుండా ఇంకా మస్తు టైం ఉన్నది నాకు అని ఫ్రీగా చదవండి. అలా చదివితే మీకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి మైండ్తో అట్లా ఫ్రీగా చదివితే మీకు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులకు తెలియజేసేది ఒకటే, అప్పుడా ఇప్పుడా ఎప్పుడు అని అంటే నోటిఫికేషన్ ఎప్పుడని కాదు, అసలు ఇవాళ నోటిఫికేషన్ వచ్చి 15 రోజులలో ఎగ్జామ్ పెడితే, లేదంటే 45 రోజులలో ఎగ్జామ్ పెడితే, లేదంటే ఒక 2 నెలల్లో ఎగ్జామ్ పెడితే నేను ఎంతవరకు ఫిట్ ఉన్నా అని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకొని, దయచేసి నోటిఫికేషన్ ఎప్పుడు అనే విషయానికి నేను సమాధానం చెప్పలేకపోతున్నా, దానికి క్షమించండి అని కోరుకుంటూ, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా, దానికి సంబంధించి ఎలాంటి అప్డేటెడ్ తెలిసినా నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. మీకంటే ఎక్కువ ఆనందం నాకే ఉంటుంది. సో మా ఇంట్లోనే 4-5 ఉన్నారు, కనీసం ఒక్కళ్ళైనా జాబ్ కొడతారు అన్న ఆలోచన ఉంటుంది నాకు, ఆశ ఉంటుంది నాకు. సో మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులాగానే, నేను మీ కుటుంబ సభ్యులు ఒకరిలాగానే. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్లో ఎలాంటి లోటు రావద్దు, ఎలాంటి స్ట్రగుల్ రావద్దు. మీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీరు ఏవైతే ఈ ఇబ్బందులను తట్టుకొని ముందుకెళ్తారో, ఈ 2-3 నెలలు, 3 నెలల 4 నెలల అంటే పెద్ద విషయం కాదు. అంటే మీకు నేను చెప్తే కొద్దిగా చీప్ అనిపించచ్చు, నువ్వేందన్నా మస్తున్నావు, నువ్వు మా పరిస్థితి చూస్తే అర్థమవుతుంది కానీ మీకు అనిపించచ్చు. అయినా నేను అక్కడికి వెళ్ళి వచ్చిన, నేను అట్లాంటి పరిస్థితి నుంచి వచ్చిన, ఏం పైసలు లేనప్పుడు 10,000 అప్పు తీసుకొని హాస్టల్లో కట్టి 6 నెలల హాస్టల్లో ఉండి, అసలు నోటిఫికేషన్ వస్తుందన్న నమ్మకం కూడా అప్పుడు సరిగా లేకుండే, వస్తుందట అని ఇప్పుడున్న టాకే ఉండే. అయినా అట్లాంటి టైంలో వీళ్ళతోటి కలిసి కూర్చుని చదువుకున్నాం. సో అట్లాంటి ప్రయత్నం చేయండి. మీకు 2 నెలల జీతం కాదు, మీరు జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చేసే అప్పులు కానీ, ఇప్పుడు మీరు తీసుకొచ్చి పెట్టేది కానీ, మీరు 2 నెలల జీతం కాదు. చూస్తుండగా ఇప్పుడు 2024లో టీచర్స్ రిక్రూట్ అయినటువంటి వాళ్ళని చూడండి, వాళ్ళు తీసుకున్న శాలరీ చూడండి, వాళ్ళు చేసేటువంటి సర్వీస్ చూడండి, ఎంత సింపుల్ ఉంటుంది అని అంటే, జాబ్ కొట్టిన తర్వాత చాలా ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు నాకు జాబ్ ఉన్నది, నా జేబులో జాబ్ ఉన్నది, నేను దీన్ని కష్టపడాలని ఒక మంచి దృక్పథం పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి, ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళను మీరు బీట్ చేసి ముందుకెళ్ళాలి అని అంటే నోటిఫికేషన్ వచ్చినా రాకుండా చదవడం కొనసాగించండి. ఎవరైతే ఇప్పుడు చదువుతూ కొనసాగుతూ మీరు ముందుంటారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే స్మార్ట్ వర్క్ అనేది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది, హార్డ్ వర్క్ మాత్రమే మీ లక్ష్యాన్ని చేరేందుకు ఉపయోగపడుతుంది నమ్ముతా నేను. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి, ఎక్కువ కష్టపడండి. ఎక్కువ కష్టపడంటే ఏదో కష్టపడు కాకుండా మైండ్ పీస్ఫుల్గా ఉంచుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు చదవండి. నేను గంటనే చదువుతుంటే గంటనే చదువు, 2 గంటలు చదువుతుంటే 2 గంటలు చదువు. ఒక్కొక్క రోజు మూడు బాగలేక ఏదో విషయం విని ఎవరికి ఏదో అయిందని, ఇంకేదో జరిగిందని, లేకపోతే మనకే సిక్ అయ్యి నాకు జలుబుతూ ఉన్నా, మా మాట కూడా అటు ఇటు వస్తలేదు సరిగా. సో ఇట్లాంటి టైంలో అన్ఈజీగా అనిపిస్తుంది, చదవం మనం. సో అట్లాంటి టైంలో పక్కన పడేయండి, ఫీల్ ఫ్రీ, రెస్ట్ తీసుకోండి. సో ఒక స్ట్రాటజీతో చదవండి. అలా చదివితే మీరు ఖచ్చితంగా ముందుకెళ్తారు. సో నేను ఇచ్చేటువంటి సజెషన్ ఇదే. నేను మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా షేర్ చేసే ప్రయత్నం చేస్తా. మన వాట్సాప్ గ్రూపులలో అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కొద్దిగా యాక్టివ్గా లేను నేను. కొద్దిగా మా మామయ్యకు హార్ట్ ఆపరేషన్ వల్ల హాస్పిటల్స్ తిరగడము, అండ్ నేను కొద్దిగా అటు ఇటు జర్నీ చేయడం వల్ల, ట్రైనింగ్లకు అటు ఇటు వెళ్ళడం వల్ల, జలుబు ఇట్లాంటి చిన్న వల్ల నేను ఉండలేకపోతున్నా అందుబాటులో. ఇప్పటి నుంచి అయితే అందుబాటులోకి ఉంటా. మీ కామెంట్కు రిప్లై ఇస్తున్నా అండ్ మీతో మాట్లాడుతున్న కాల్ మీ ఫర్ యాప్లో నాతో కాల్ చేసినటువంటి వాళ్ళతో ఇప్పటి నుండి అప్డేటెడ్గా వీడియోస్ కూడా అందజేస్తాను.
ఇది డిఎస్సికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కొద్దిగా మోటివేట్ చేద్దాం, కొద్దిగా చెప్దామనే ఉద్దేశం కొద్ది వచ్చిన. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మీరు సన్నద్ధంగా ఉండాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మీరు ఖచ్చితంగా నేను పరీక్ష రాసి నేను జాబ్ కొడతా అనేటువంటి గట్టి మనం ఏంది యుద్ధానికి పోయేటప్పుడు అన్ని సర్దుకొని ఇక రాని వాడు అత్తయ్య చూస్తామని సంగతి అన్నట్టుగా ఎట్లయితే ఉంటారో ఒకటి ఉండాలి మనం చదువుకొని. కాబట్టి వాడు ఎప్పుడొస్తాడో, వాడు వచ్చినాక చూస్తుంది, వాడు వచ్చిన తర్వాత చదువుకుంటా అంటే వాడు అత్తడు ఎత్తడిపోతాడు. సో అట్లని కాకుండా పరీక్ష పెడితే మనం మన ప్రిపరేషన్ అనే గన్నుతో మన టార్గెట్ను ఈజీగా రీచ్ అయ్యేటట్టు ఇట్లా వడంగా ఇట్లా కొట్టేటట్టు ఉండాలి మనం. కాబట్టి నా ఇంటెన్షన్ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదండి, నేను మంచి మంచి వీడియోలతో, మంచి మంచి మోటివేషన్తో, మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. ఫ్రీగా మాట్లాడతా. 10 మంది చూసినా సరే, 10 మందికి మోటివేట్ అయినా సరే, 10 మంది కొద్దిగా మోటివ్ అయ్యి చదువుకున్నా సరే, ఒక్కరికి ఉద్యోగం వచ్చినా చాలా అనుకున్నటువంటి వ్యక్తి నేను. సో ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.